ఎన్డీఎస్ఏ ఇది కూడా ఒక గమ్మత్తు ఉంది. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో అంటే దాదాపు వీళ్ళనే 85,000 లక్ష కోట్ల ప్రాజెక్టులో ఒక 200 కోట్ల విలువ కలిగే 2 పిల్లర్లు కుంగితే, 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 200 కోట్లు విలువ కలిగే 2 పిల్లర్లు కుంగితే ఉటావుతున్న ఎన్డీఎస్ఏ వచ్చేసింది. బీజేపీ వాళ్ళు పంపించేది ఎన్డీఎస్ఏ పంపించాలి, రిపోర్ట్ ఇచ్చేది అంత ఖరాబ్ ఉన్నదని చెప్పి. మరి నేను అడుగుతా ఉన్నా, ఏపీలో పోలవరం 2 సార్లు కొట్టుకుపోయింది, 4,000 కోట్లు ఖర్చు అయింది. 2 సార్లు కొట్టుకుపోయింది పోలవరం డయాఫ్రమ్ బాక్స్. అక్కడ ఎన్డీఏసీ రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడ ఎన్డీఏసీని పంపించలేదు. ఏమర్థం దీన్ని? అట్లనే ఇక్కడ రాష్ట్రంలో పెద్దబాబు గండిపడ్డది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఏసీ రాలేదు. సుంకిశాల గోడ ఓలింది, ఎన్డీఏసీ రాలేదు. ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం కూలిపోయి 8 మంది చచ్చిపోయి ఆ టనల్ ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది, అయినా ఎన్డీఏసీ రాలేదు. శవాలు అట్లే ఉన్నాయి, అయినా ఎన్డీఏసీ రాలేదు. కానీ కేసీఆర్ అడిగిన కాళేశ్వరంలో ఒక 2 పిల్లర్లకు కొద్దిగా సమస్య వస్తే మాత్రం ఎన్డీఏసీ వచ్చింది. అంటే ఏమర్థమవుతుంది దీంతో? కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ దీంతో బయటపడుతున్నదా లేదా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఈ జస్టిస్ కోర్స్ కమిషన్ కూడా ఇంత పెద్ద, ఇప్పుడు నేను చెప్పిన పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగితేనట ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బాధ్యులు. ఆయన రిపోర్ట్లో చెప్తాడు. అంటే నా ఆశ్చర్యమే లేదు, ఏదైతే రేవంత్ రెడ్డి అంటున్నాడో అదే రిపోర్ట్లో వచ్చింది. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 200 కోట్ల విలువ గల 2 పిల్లర్లు కుంగితే ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలన్నట. మరి పెద్దవారు గండిపడితే ఎందుకు కమిషన్ వేయలేదు? ఎందుకు కమిషన్ రిపోర్ట్ రాలేదు? ఎస్ఎల్బీసీ గోడ కూలితే, ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే 8 మంది చనిపోయే శవాలు అక్కడే ఉంటే, అట్లనే సుంకిశాల గోడ కూలిపోతే ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీద కమిషన్ ఎందుకు వేయలేదు? కమిషన్ రిపోర్ట్ ఎందుకు వేయలేదు? వీళ్ళని ఎందుకు బాధ్యతలు చేయలేదు? నేను అడుగుతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని. పోలవరం డయాఫ్రమ్ వాల్ 2 సార్లు కొట్టుకుపోయి 4,000 కోట్లు వృధా అయితే, మరి దాన్ని కట్టించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, దానికి ఫైనాన్స్ చేస్తున్నటువంటి పీఎం నరేంద్ర మోడీ మీద కావచ్చు, ఎందుకు ఈ ఘోష్ కమిటీ రాలేదు? ఎందుకు ఈ ఘోష్ కమిటీ రిపోర్ట్ పెట్టలేదు? ఎందుకు వాళ్ళని బాధ్యతలు చేస్తలేరు? కేవలం కేసీఆర్ మీదనే, హరీష్ రావు మీదనే ఎందుకు బాధ్యతలు చేస్తున్నారు? నష్టం జరిగింది వీటికంటే తక్కువ, పోలవరం కంటే తక్కువ నష్టం జరిగింది, సుంకిశాల టనల్ కంటే తక్కువ నష్టం జరిగింది వాళ్ళ కాళేశ్వరంలో. అయినా కేసీఆర్, హరీష్ రావుని బాధ్యతలు చేస్తుంది ఎట్లా రిపోర్టు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు బాధ్యులు కాదు? అంటే దీనికి అర్థమైందన్నట్టు, ఇటు రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్కి కానీ, ఇటు బీజేపీకి, నరేంద్ర మోడీకి కానీ, అటు చంద్రబాబు నాయుడు కానీ అందరికీ ఒకటే టార్గెట్ కేసీఆర్. కేసీఆర్ ఉంటే వాళ్ళ రాజకీయాలు నడువు, కేసీఆర్ని పొందబెట్టాలి. అందుకే
చీమంత సమస్యని కొండంత సమస్యగా చూపించి దాని మీద కమిషన్ చేసి ఎంక్వైరీలు పెట్టి రిపోర్ట్ అని చెప్పి బాధ్యులని చెప్పి ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలారా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏమీ లేదు, ఈ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడు, రైతులకు ఇచ్చిన రుణమాఫీ రాదు, రైతు భరోసా రాదు, వడ్ల బోనస్ రాదు, ఏమీ రావు. అవి అడిగితే అడిగిన వాళ్ళ మీద ఎంక్వైరీలు, కమిషన్లు, కేసులు, జైల్లో పెడతామని బెదిరించుడు, చివరికి ప్రజల దృష్టిని మార్చాలి. ఈ కమిషన్ల పేరు మీద ఆ బాగా పత్రికలు రాసుడు, రేవంత్ రెడ్డి ఇస్తా అన్నది మనిషిపై ప్రజలు వీటి మీద పడాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. ఈ కార్యక్రమం తప్పిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమీ లేదు. ఎందుకంటే మార్పు వస్తుందేమో అనుకున్నారు, పాపం మార్పు వచ్చింది, మళ్ళీ పాత రోజులే వచ్చినాయి. మళ్ళీ తెలంగాణ కంటే ముందు రోజులు తిరిగి వచ్చినాయి. మళ్ళీ గదే ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు వాళ్ళ చెప్పుల్ని పెట్టి బరిగాలతో నిలవడాల్సి వస్తున్నది. కరెంటు రోజు 4 సార్లు పోతున్నది. ఆ ఇచ్చే కరెంటు కూడా లో వోల్టేజ్, దాంతో మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లు కాలిపోయి రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా, నేను ఇంతకుముందే చెప్పినట్టు మేడిగడ్డ గేట్లు దించకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ని స్టార్ట్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు, కాళేశ్వరం నీళ్ళు ఇవ్వచ్చు. 140 టీఎంసీల రిజర్వాయర్లు రెడీ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు రెడీ ఉన్నాయి. 140 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయచ్చు. కానీ కావలసుకునే నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరాన్ని ఎండబెట్టి కిందకు ఆంధ్రాకు నీళ్లు పంపించి ఇక్కడ తెలంగాణ రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సేమ్ అవే పాత రోజులు ఎట్లయితే నీళ్లు గోదావరి నీళ్ళు కిందికి పోయినాయో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే కిందికి పోతాం. ఆ పాత రోజులు చర్చకు తప్పిస్తే రేవంత్ రెడ్డి మార్పు ఏం తెలియదు. ఇకపోతే కమిషన్లు, ఎంక్వైరీలు అంటారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్నిసార్లు ఇట్లా జరుగుతున్నాయి. అతికిపోయి చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళంతా భూస్థాపితం అయిపోయారు. ఎంక్వైరీలు, కమిషన్ల పేరు మీద కక్ష సాధింపులకు దిగితే ఒప్పుకోవటం లేదు. కాబట్టి సిడబ్ల్యూసి అక్కడ నీళ్లు లేవు అని చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ వచ్చినాక ఎక్కడైతే నీళ్లు ప్రాణాయిత నది ఎక్కడైతే గోదావరిలో కలుస్తుందో ఆ కలిసిన తర్వాత నీళ్లు బాగా ఉంటాయని అక్కడ బ్యారేజ్ కడితే అక్కడ నుంచి నీళ్ళు లభ్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసి కట్టింది కేసీఆర్. వాక్కోస్ వాళ్ళు సూచించిన విధంగా వాక్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థను అడిగింది, ఇక్కడ నీళ్ళు లేవంటున్నారు, మరి ప్రాణాయిత ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసిన తర్వాత కడితే బాగుంటుందా, ఒకసారి మీరు ఎగ్జామిన్ చేయండి అంటే వాక్కోస్ బాగుంటుంది అని చెప్పిన తర్వాత అక్కడ కట్టినాం బ్యారేజ్. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ జస్టిస్ బోస్ కమిషన్కి ఇచ్చినాం. అయినా సరే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ ఈ 2 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతున్నాడో గదే మాట ఆ రిపోర్ట్లో రాసినారు. అట్లనే ఇంకో మాట అన్నాడు, మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ కావచ్చు, క్యాబినెట్ అనుమతులు లేవు అని. హరీష్ రావు గారు ఆయనకి ఇచ్చిన లెటర్ 5 సార్లు వివిధ సందర్భాల్లో క్యాబినెట్ అనుమతులు పొందింది కాళేశ్వరం ప్రాజెక్టు. 5 సార్లు, ఒక్కసారి కాదు. ఆ పేపర్లు ఇచ్చింది ఆయనకి. అయినా సరే క్యాబినెట్ అనుమతులు లేవు అని రేవంత్ రెడ్డి అంటాడు, జస్టిస్ బోస్ గారు కూడా అంటాడు. అందుకే నేనంటే ఇవి కోర్టులో నిలబడవు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి రిపోర్టు. నేను ఇంకోటి అడుగుతున్నా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని తర్వాత క్యాబినెట్లో రాటిఫై చేసుకుంటాం.
కొన్నిసార్లు అట్లా జరుగుతాయి. నేను అడుగుతున్నాయి ముఖ్యమంత్రి, నువ్వు ఎలక్షన్లో గెలిచిన తెల్లారి నుంచే మూసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడు. ఒకసారి 70,000 కోట్లతో కడతాను, ఒకసారి 1,00,000 కోట్లతో అన్నావు, ఇంకోసారి 1,50,000 కోట్లతో అన్నావు. మరి అంటున్నప్పుడు ఈ 70,000 కోట్లకు 1,00,000 కోట్లకు 1,50,000 కోట్లకు నువ్వు అన్నప్పుడు వీటికి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? నువ్వు అనే మాటకు ఉన్నాయా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్తావు అదికి? మూసీ ప్రాజెక్టు నువ్వు కడతా అని ప్రకటించావు, క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? అట్లనే ఫ్యూచర్ సిటీ అన్నావు. ఫ్యూచర్ సిటీ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని మాట్లాడినావు. ఫ్యూచర్ సిటీకి ఇవాళ 1,600 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తున్నావు. మరి ఫ్యూచర్ సిటీ క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? ఆ రోడ్ ఎట్లా శాంక్షన్ చేసినావు 1,600 కోట్లకు? టెండర్ పిలిచినావు ఇప్పుడు దానికి, ఉన్నాయా దానికి? అట్లా నీ కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4,000 కోట్లు జీవో ఇచ్చిన తర్వాత, నువ్వు శంకుస్థాపన చేసిన తర్వాత క్యాబినెట్లో పెట్టి రాటిఫై చేసినావు. ఇది వాస్తవం కాదా? అట్లనే కాళేశ్వరం గురించి కూడా ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకుని తర్వాత 5 సార్లు క్యాబినెట్లో రాటిఫికేషన్ చేసుకున్నావు. అంటే నువ్వు మాత్రం మూసి ఏదైతే నీకు పనికొచ్చే, నీకు దాంట్లో లాభం ఉండే ప్రాజెక్టులు, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, వీటికి నువ్వు క్యాబినెట్ అనుమతులు లేకుండా నువ్వు ప్రకటనలు చేయొచ్చు, జీవోలు ఇవ్వచ్చు. రైతులకు మనకు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ కట్టద్దా? ప్రశాంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. 3-4 విషయాలు మాత్రమే చెప్పదలుచుకోలేదు. ఒకటి, రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం, ఎదుర్కొంటున్నాం మనం. ఇవాళ మా పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచిన బీజేపీ సెంటర్లో ఉంది. ఇద్దరు అధికారులు ఉన్నటువంటి పార్టీ నాయకులు ఓడిపోయిన మా నాయకుల మీద, ఓడిపోయిన మా పార్టీ కార్యకర్తల మీద అనేక కేసులు వేసి ఇబ్బందులు పాల్చేయాలన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ సెంట్రల్ సహాయ మంత్రి, హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, అంటే మొత్తం యావత్ భారతదేశానికి స్టేట్ హోమ్ మినిస్టర్. ఆయన చేష్టలు చూస్తుంటే నాకు వస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పవర్ చాలా పెద్దది. ఆయనకు తెలియదు పార్లమెంట్లో క్వశ్చన్లు వేస్తే జవాబులు లేవు. ఒక విచిత్రం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ ద్వారా వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గరికి నువ్వు వెళ్ళడమేంటి? సామాన్య మనుషులక వాళ్ళ దగ్గర నువ్వు జవాబు చెప్పడం ఏంది? వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పడం ఏంది? సిటీ వాళ్ళ దగ్గర రావాలి. అది జ్యుడిషియల్ కమిషన్ రాదని స్టేట్ పోలీస్ ఇచ్చినటువంటి సిట్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ వెళ్ళి ఒక సామాన్య మానవులాగా వెళ్ళి నువ్వు చెప్తున్నటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఒక బజార్ రౌడీలాగా, ఒక బజార్ మనిషిలాగా నీకు ఇచ్చిన పవర్ వేస్ట్ అనే విధంగా నువ్వు నడుస్తున్న నడక కానీ, నువ్వు మాట్లాడే తీరు కానీ ప్రజలు నవ్వుతున్నావు. వీళ్ళకి భయం ఏంటంటే, ఓడిపోయిన పార్టీలే ఎందుకు అనుకోవడం వాళ్ళు మా మీద సిట్ వేయడం, మా నాయకుల మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే, ఓడిపోయిన లేని భయం కాదు వాళ్ళకు, మళ్ళీ గెలిస్తే మన భయం ఉన్న వాళ్ళు. గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అరాచకాలు కానీ, బండి సంజయ్ చేసినటువంటి తప్పులు కానీ, వాటి మీద కఠినంగా శిక్ష వేసిండు. వాళ్ళకు శిక్ష వేయించింది కాబట్టి ఇవాళ
ఆ కడుపు మంటతో చేస్తున్న కార్యక్రమాలు మేము మేము తప్పు చేయలేదు. ఇప్పుడు అది చెప్పింది మా ప్రశాంత్ రెడ్డి గారు. ఇందిరాగాంధీ కూడా ఇచ్చినప్పుడు నేను చూసి వచ్చినప్పుడు షా కమిషన్ వేసాను. ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగినప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఆమె చేసిన అరాచకాలని చెప్పేసి షా కమిషన్ వేస్తే ఆ షా కమిషన్ చైర్మన్ ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన. ఆయన కమిషన్కి దిక్కులేదు అక్కడ. ఆ కమిషన్ పట్టించుకుని నాదు లేడు. మళ్ళీ ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దేశానికి. కానీ మళ్ళీ మీరు ఇచ్చే సందేశం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారు మీరే ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం లేస్తేనే కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద ఏడాది తప్ప మీరు చేసే పనులు ఏంటి అంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఆ వాగ్దానాలు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో ఒక్కదారి పట్టించే విధంగా ఈ కమిషన్ వేసి సిట్లు వేసి మీరు చేస్తున్నటువంటి చేష్టలు, వెలిచేష్టలు ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ఒకటే, మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీరు చేసేది ఏంటి? గతంలో కేసీఆర్ చేసింది ఏంటి? ప్రస్తుతం 20 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లోనే మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను బండి సంజయ్ కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏం చేయలేదు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి తిరుగుకుంటూ ఏం చేస్తున్నారు ఇది చెప్పాలి. వాళ్ళు రోడ్ల మీద తిరుగుకుంటా ఒక అడుపులు ఆపుకుంటూ మంచిగా లేదు చూసుకునేమో. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న ప్రతి క్షణం తెలంగాణ ప్రజల బాగుంది తప్ప వేరే ఆలోచన లేదు. నా తెలంగాణ ప్రజలు నేను పోరాటం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాలు కాకుండా ఇవ్వని వాగ్దానాలు కూడా చేసి ఇంకేం కావాలని అనుక్షణం ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ గారు. మీరేం చేస్తారు? దొంగ మాటలు చెప్పి, దొంగ వాగ్దానం చేసి పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయి ప్రజల్లో అబాస్పాలైపోయి ఏ టీవీ చూసినా, ఏ ఛానల్ చూసినా అనరాని మాటలు అంటూ మళ్ళీ ప్రజలు బూతు మాటలు అంటూ ఆ మాటలు చూస్తామంటే ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని మాటలు ఎవరు అనలేదు. కానీ కేవలం ఈ రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి నిజంగా వేరే బిర్యానీ ఇచ్చారంటే ఆయనకి ఇవ్వాలి స్పెషల్గా. ఇప్పటిగా చెప్తున్నాం మేము, రేపు వచ్చేది మా ప్రభుత్వమే. మీరు ఎన్ని రాకున్నా, ఎన్ని పల్టీలు కొట్టినా, ఎన్ని పోదండాలు వేసినా వచ్చేది కేసీఆర్ గారే, టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరైతే చేస్తున్న ఇవన్నీ కథలు మీకు ఏ విధంగా ఉంటే అప్పటికి. ఎందుకంటే నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి 75,000 కోట్లు అప్పు చేసిండు అని పదే మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఆ డబ్బులు ఏం చేసినావు? మరి ప్రభుత్వ ఆదాయం ఏం చేసినావు? ఈ యొక్క పథకం పూర్తి చేస్తున్నావా? మేము ఈ పథకానికి వచ్చిన ఎందుకు ఏం మేము తప్పకుండా వేస్తాం. ఈ రాష్ట్రం 4 మంత్రులు దోపిడీ దెబ్బలా దోసుకొని తింటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం మీద మీకు సోయి లేదు, ప్రజల మీద సోయి లేదు, డబ్బు మీద సోయి, అధికారం మీద సోయి తప్ప ఏది మీకు లేదు. ఇవాళ ఎన్ని చేసినా, ఏం చేసినా ప్రజల హృదయాలు ఉండదు కేసీఆర్ గారు. రేపు ఇంకా ఫ్యూచర్ మీరు ఏమి అనకుండా వేడి మాకేం కాదు. ఏమైంది కేటీఆర్ మీద చేసిండు, ఏమైంది కేటీఆర్ డైరెక్ట్ చెప్పండి, కేటీఆర్ చేసినా చెప్పండి. మళ్ళీ కేసీఆర్ గారు చేసినట్టు కూడా హరీష్ రావు గారు క్లియర్ చెప్పండి. ఏదైతే ఫస్ట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసింది తక్కువ నిన్నటువంటి ప్రాంతం తమ్మిడి అంటే. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను. తమ్మిడి పెడదామని చెప్పేసి మేము అందరం వెళ్ళి చూసి అక్కడ స్టోన్ కూడా ఇచ్చినాం. ఆ తర్వాత మరి మేము ఎందుకు చేయలేదు? 7 సంవత్సరాలు అయింది. కారణం ఏంటంటే వాళ్ళు అధ్యక్షులు చేసిన మహారాష్ట్రలో అక్కడ తమిళనాడులో ప్రాజెక్ట్ పెడితే మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా గ్రామాలు, మహారాష్ట్రలో ఉన్న ఆదివాసులు వాళ్ళ భూములు పూర్తిగా మునిగిపోతాయి అని అధ్యక్షులు చెప్పారు. వాళ్ళు అదే కాకుండా అభయారణ్యం ఉంది, అక్కడ అభయారణ్యం ఉంది, అది కూడా మునుగుతుందని చెప్పేసి
అబ్జెక్షన్ చేయడం వల్ల అది ఆగిపోయింది. మీరేమంటారు? తమిళలో కట్టేది ఉన్నాయి. మీరు స్టడీ చేస్తే స్టడీ చేసే ముఖాలు కదా, స్టడీ చేయరు మీరు. ఎందుకు ఇంకా పని తగ్గింది చేంజ్ చేసిన కేసీఆర్ వేగంట కట్టేది. ఆలోచించే శక్తి లేదు మీకు, స్టడీ చేసే శక్తి లేదు. తమిళ కట్టేది ఉండే అక్కడ కట్టినట్టే దాని వెనక ఏమి హిస్టరీ తెలుసా? మహారాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ చేసిన లెటర్లు లేవా? మీరు లెటర్ లేదని చెప్పినటువంటి సిడబ్ల్యూసి లెటర్ లేదా? ఇవన్నీ ఉన్నా దాన్ని పక్కన పెట్టి నీకు అనుకూలమైనటువంటి లెటర్లు రికార్డ్స్ కోచ్ కమిటీకి ఇచ్చి కోచ్ కూడా తప్పుగా పెట్టించారు. నేను అంటున్న ఒకటే మాట, ఎవడు వెళ్ళినా ఎవడున్నా మరి ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు. ప్రజలు రేపు ఎలక్షన్ అయితే మళ్ళీ కేసీఆర్ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు హైడ్రా మున్సిపల్లోనూ పేదవాళ్ళు ఇల్లు కొనబడితే కేసీఆర్ ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు, రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నట్లేదు. ప్రతి ఒక్కరి దృష్టిలో, ప్రతి ఒక్కరి హృదయాల్లో సార్ కేసీఆర్ మళ్ళీ కావాలి సార్, మాకు ఎంత తొందర వస్తుంది మంచిగా. ఈ ప్రభుత్వం కూలిపోతే ప్రజలకు పండగ వేసుకునే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? నిజాలు చెప్తున్నాను నేను, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నానండి. ప్రజల సర్వేలు కూడా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మేము అధికారానికి వస్తున్నాం. ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది రేవంత్ రెడ్డికి. ఈ పిచ్చి చేస్తున్న పని ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రజలకు ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి నేను హెచ్చరిస్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.